2 కొరింథీ 3:17 ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. ఏ ఆత్మ? ప్రభువే ఆత్మ, ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. ప్రభువే ఆత్మ. చెప్పండి. ఇందును బట్టి ఆదాము జీవించు ప్రాణి ఆయను. ఇది మన 1 కొరింథీ 15:45 రాయబడింది. ఏమన్నాడు? 15:45 1 కొరింథీ 15 ఇందు విషయమై ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయను. చెప్పండి, చెప్పండి, అందరూ చెప్పండి. ఆదాము కంటే ముందు మనుషులు లేరు. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఎవరన్నా బైబిల్ గురించి చెప్పేవాళ్ళు కాకోకుండా వేరే వాళ్ళు ఇలా పురాణాలకు సంబంధించిన మన వేరే గ్రంథాలకు సంబంధించిన కథలు చెప్తే ఆదాము కంటే ముందు మనుషులు ఉన్నారండి. లక్షల సంవత్సరాల క్రితం అప్పటి నుంచి వండుకుంటూ వస్తున్నారంటే పచ్చి అబద్ధం అది. ఆదాము కంటే ముందు మనుషుడు లేడు. ఆదామే దేవుని చేత చేయబడిన మొట్టమొదటి మనిషి. చేయబడిన మనిషి, పుట్టబడలేదు. చేయబడి ఆదాము బొమ్మ చేయబడి దేవుని రూపంలో గాలి ఊదబడెను. నాస్టిల్స్ అంటే ఆ నాసికా రంధ్రములలో గాలి ఊదాడు దేవుడైన యెహోవా. తర్వాత ఆయన నుంచి అవ్వ అనే స్త్రీని చేశాడు. ఇందును బట్టి మన ఇందు విషయమై ఆదామను మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయన. జీవింపజేసే ఆత్మ యేసుక్రీస్తు ప్రభు ఆత్మ మనల్ని జీవింపజేస్తుంది. ఆదాము యొక్క మొదటి ఆదాముదేమో ఆయనదేమో క్షీణింపజేస్తుంది. అంటే ఆయన చేసిన అతిక్రమం వల్ల మనుషుడు చచ్చిపోతాడు. ఈ యేసు క్రీస్తు ప్రభు చేసిన పుణ్యకార్యం మూలంగా మనుషులు జీవిస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే మనం ప్రభువుని వెంబడిస్తున్నాం, రక్షింపబడటానికి ముందుకు వస్తున్నాం. పోతే రోమా 5వ అధ్యాయంలో కొన్ని వాక్యాలు ఇలా ఉంటున్నాయి. రోమా 5వ అధ్యాయంలో 14వ వచనం ఇక్కడ చూడండి. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలును. ఆదాము రాబోవానికి గుర్తయి ఉండెను. ఆదాము రాబోవానికి గుర్తయి ఉండెనంటే ప్రభువైన యేసుకి, క్రీస్తు ప్రభు వారికి ముంగుర్తు అన్నట్టు. ఆదాము గుర్తు. ఆదాము మన ప్రభువైన యేసుక్రీస్తు. మొదట ఆదాము ఎవరు? దేవుని చేత చేయబడిన ఆదాము. ఈ ఆదాముని గురించి ఖురానులో రాస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ మీలో ఎవరు ముస్లిం లేకపోవచ్చు. ఈ ఆదాముని గురించి ఖురానులో రాసింది. నా దగ్గర ఖురాన్ ఉంది, లోపల బీరువాలో ఉంది ఖురాన్. చదువుతా అప్పుడప్పుడు. దానిలో ఆదాము గారి గురించి రాసింది. హైందువుల గ్రంథాల్లో రాసింది ఆదాముని గురించి. హిందువుల గ్రంథాలు చదవండి. ఆదాము వస్తాడు. ఆదాము రాకోకుండా అసలు నీకు గ్రంథాలే లేవు, నీకు వేదాలే లేవు ఆదాము లేకోకుండా. ఆదాము మొదలు మానవ కోటికి ప్రారంభము ఆదాము, అవ్వ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతి గ్రంథానికి ఆదామే ఆధారం. ఆదాము లేకుండా ఏది లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క సర్వ సృష్టికి ప్రభువైన యేసుక్రీస్తు ఆధారమై ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. ఈ రోమా 8వ అధ్యాయంలో 2వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుకుంటూ క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము
పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించును. పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించింది. ఏంటిది? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. ఆత్మ నియమము మరణముల నుండి పాపం నుండి విడిపించింది, మరణము నుంచి విడిపించింది అని చెప్పబడుతుంది. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన ఏ నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించును. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునంతురు. నువ్వు శరీరానుసారం అయితే శరీర విషయముల మీద మనసును ఉంచుతావు. శరీరానుసారమైన మనసు మరణం, శరీరానుసారమైన మనసు మరణం. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరుద్ధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమునో లోబడ నేరదు. శరీరానుసారమైన మనసు దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, దేవుని ఆత్మనియమానికి కూడా లోబడదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు. ఏమన్నాడు? శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు. శరీర స్వభావం గలవారు, నీది శరీర స్వభావం అంటే శరీర లక్షణాలు. మరి శరీరంలో ఉన్నాం కనుకనే మనం పాప మరణముల నియమానికి లోబడి ఉన్నాం. దీని నుంచి తన కుమారుని ద్వారాగా మనల్ని విడిపించాడు అంటున్నాడు. విడిపించాడు ఆయన. పాప మరణముల నియమం నుంచి విడిపించి ఆత్మ నియమమును ఇచ్చి జీవాన్ని ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. నమ్ముట వలన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే యోహాను సువార్తలో 6వ అధ్యాయం తీసుకొని మీరు ఇంటికి పోయిన తర్వాత చదువుకోగలిగిన వారు ఉంటే 33వ వచనం నుండి 57వ వచనం వరకు మీరు క్షుణ్ణంగా చదువుకోనండి. యెషయా గ్రంథంలో 61వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చదువుదాం. ఎందుకంటే చాలా ఉన్నాయి. అది మన యోహాను సువార్తల వచనాలు చాలా ఉన్నాయి. ఆ వచనాలు అన్నీ చదవటానికి టైం తీసుకోవట్లేదు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1-2 వచనాల్లో మన ఆత్మ అనేది ఏమవుతుందంటే 1-2 వచనాలు, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయము గల వారిని దృఢపరుచుటకును, చెరలోనున్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. సింగపాస్టర్ మీదకి వచ్చి ఉన్నది. ప్రభు అయిన యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది అంటే ఆయన యెషయా మీదకి వచ్చి ఉన్నది. తర్వాత ప్రభు అయిన యెహోవా ఆత్మ యేసుక్రీస్తు ప్రభు మీదకి వచ్చి ఉన్నది. ప్రభు అయిన యెహోవా ఆత్మ ప్రవక్తల మీదకి వచ్చి ఉన్నది. ప్రభువు యెహోవా ఆత్మ అనేది మన పాస్టర్ల మీదకి వచ్చి ఉన్నది. ప్రభువు యెహోవా ఆత్మ నలిగిన వారిని ఉజ్జీవింపజేయటానికి, వారిని బలపరచడానికి ఆత్మ అనేది దిగి వచ్చి ఉన్నది. ఆత్మ వలననే మీరందరూ యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకుంటున్నారండి. మొత్తం జనమంతా నేటి కాలంలో యూట్యూబ్ వార్తల్లో, ఫేస్బుక్ వార్తల్లో కొందరు తిక్కలగాళ్ళు యేసు ప్రభు యొక్క సువార్తని ఖండిస్తూ, యేసు ప్రభు బైబిల్ని తిరస్కరిస్తూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వరులుతున్నారు. వాళ్ళకి రక్షణ లేదు, వాళ్ళు పొందరు, పొందేవారిని పొందలేరు. అదేమంటే మతం మార్పిడి అంటున్నారు. ఎవరు చెప్తున్నారు? ఎవరినెవరు మత మార్పిడి చేస్తున్నారు? ఎవరికేం అవసరం?
వాళ్ళంతటా వాళ్ళు ఇష్టమై దేవుని నమ్ముకొని రక్షణ పొందితే సరే, లేకపోతే అవసరం లేదు. మార్పుళ్ళు చేయటం అవసరం లేదు. రక్షణ తీసుకోవాలి, దేవుని రక్షణ తీసుకొని కొనసాగాలి. అసలు దేవుని రక్షణ ఏందో తెలియాలి కదా. వాడికి మొదట ఆదాము ఉన్నాడని తెలియదు. ఆదాము కంటే ముందు జనం ఉన్నారంటాడు. ఆదాము కంటే జనం లేరు, వాళ్ళు లేరు. ఆదాము కంటే ముందు జనం ఎక్కడ ఉన్నారు? దేవుడిని యెహోవా నేల మంటితో నరుని నిర్మించునని, తన స్వహస్తములతో నిర్మించునని వాక్యములో రాసి ఉంది. అయితే దేవునికి స్తోత్రాలు. మన గలతీ పత్రికలో 4వ అధ్యాయం 6వ వాక్యం ఏం బోధిస్తుందంటే, మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని పిలుస్తున్నారు. కుమారులై ఉన్నారు కనుక నాయనా తండ్రి అని పిలుస్తున్నారు అని మొరపెడుతున్నారు అని కుమారుని ఆత్మను మొరపెట్టు, తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను అంటాడు. కుమారుని ఆత్మ మన లోపలికి వస్తుంది. ఆత్మ రాకుండా నువ్వు ప్రార్థన చేయలేవు. మోకాళ్ళ మీద ఉండాలంటే దేవుని ఆత్మ కావాలా? యేసు ప్రభు అని చెప్పాలంటే ఆత్మ కావాలా? ప్రభు ఆత్మ కావాలా? ప్రభు ఆత్మ లేకుండా నువ్వు ప్రార్థన చేయలేవు. నీ శరీరానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటే నువ్వు ప్రార్థన చేయలేవు. శరీర సౌఖ్యం ఎక్కువ ఉంటే ప్రార్థన చేయలేవు. మరి సౌఖ్యం వద్దా అంటే సౌఖ్యం అవసరమే, కానీ సుఖంగానే ఉండు, బ్రతుకు వద్దాను. కానీ ప్రార్థన చేయటానికి దేవుని ఆత్మ నీకు తోడు కావాలి. దేవుని ఆత్మ లేకుండా యేసు ప్రభు అని అనలేవు, యేసు ప్రభు అని ఒప్పుకొనలేవు, యేసు ప్రభు అని చెప్పలేవు. యేసు ప్రభు గాడు అసలు యేసే కల్పితం అని చెబుతున్నాడు ఈ దుర్మార్గులు. యేసే కల్పితం అంట, ఆ సబ్జెక్టే కల్పితం అంట ఈ ప్రపంచానికి. అరే 200-300 కోట్ల జనం నమ్ముకున్నదంట కల్పితం అంట వీళ్ళు చెప్తున్నారు. ఎంత సొద్దు తప్పు. బైబిల్ కల్పిత గ్రంథం అంటాడు. నేను అప్పుడప్పుడు క్యాచ్ చేస్తుంటే ఎక్కువ వాళ్ళది వినను. యేసుక్రీస్తు అనే పేరే కల్పితం అంటాడు. మరి రక్షణ ఎట్లా వస్తుంది భూలోకానికి? దేవుని రక్షణ ఎలాగా వస్తుంది? మనిషికి రక్షణ ఎట్లా? సస్తే ఎక్కడికి పోతాడు? దేవరం పోయింది, ఎక్కడిద్దామా? ఏడుంది? అదే బందలో ఉంది అంటాం. కాదనను, బొక్కలో ఎముకలే ఉన్నాయి, అక్కడ ఏమి లేవు. ఇప్పుడు ఇక సంవత్సరం అవుతుంది, ఇంకొక 2 నెలలు అయితే ఎముకలు ఉన్నాయి. దేవరమ్మ ఎముకలు. అక్కడ చీర ఉంది, ఆమె చీర కట్టారు కదా, కొత్త చీర. ఆ చీర లోపల ఎముకలు మిగిలి ఉన్నాయి, అన్ని ఎముకలు. మాంసం అంతా చీకిపోయింది, మా పురుగులు తినేసి అయిపోయింది. తర్వాత చంద్రం మేడ ఉంది మీ ఇంట్లోనా? కొల్లూరు చంద్రం ఎక్కడుంది? సరే, ఆనందం ఎక్కడున్నాడు? పర్వం ఎక్కడుంది కదా? ఏడుంది? మన సామ్యాలు ఏడున్నాడు? చాలామంది పోయారండి మన సంఘంలో నుంచి. ఎడికి పోయారు? ఎవరు పోయారు అడిగితే మీరేమంటారు? మట్టిలో కలిసారు సార్. మట్టిలో కలుస్తారని బైబిల్ చెప్పింది కదా, మళ్ళీ మట్టిలో కలిసారంటూ అది వద్దు. ఏడున్నారు అంటున్నాను, ఎక్కడున్నారు? నేను అక్కడికి పోబోతున్నాను, ఎక్కిపోబోతున్నాను వాళ్ళన్న స్థలానికి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు తెలీదు, ఎప్పుడు వెళ్తానో తెలియదు, కానీ నాకు తెలియదు. ఆయన చెప్పినప్పుడు వెళ్తా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళందరూ ఉన్న స్థలానికి ప్రతి ఒక్కరం వెళ్ళబోతున్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ మతోన్మాదులు కానీ, ఈ బైబిల్ని ఎక్కిరించేవాళ్ళు కానీ, యేసు ప్రభుని ఎక్కిరించేవాళ్ళు కానీ, అది కల్పిత పాత్ర అనేవాళ్ళు కానీ, ఇది అనే వాళ్ళందరూ చచ్చిపోతారు. వాళ్ళు చావాలని నేను అనలేదు, వాళ్ళందరూ చచ్చిపోతారు ఇంకో 10-20 ఏళ్లలో. వాళ్ళు అలానే భూమి మీద బ్రతికుంటే వాళ్ళందరూ భూమి మీద ఉండరు. వాళ్ళని తీసుకుపోయి ఆ కట్ల మీద పెట్టి కాలు పెడతారు, బోడె చేస్తారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఈ సబ్జెక్ట్ అనేది నేను బాగు చేస్తున్న విషయం. వీళ్ళు ఎక్కడుంటారు, వీళ్ళు ఎక్కడుంటారు, వీళ్ళు ఎక్కడుంటారు, వీళ్ళు ఎక్కడుంటారు.
శరీరానుసారులు ఎక్కడుంటారు, ఆత్మానుసారులు ఎక్కడుంటారు, విశ్వాసులు ఎక్కడుంటారు, అవిశ్వాసులు ఎక్కడుంటారు అని చెప్పుస్తున్నాను. ఈ జనాల్ని సువార్త చెప్పేది జనాల్ని మెలకువ చేసేది దేవుణ్ణి ఆరాధన కలిగి జీవించమని చెప్తున్నాను. దేవుడు ఒక్కడే, సర్వలోక మతాలన్నిటికీ దేవుడు ఒక్కడే, సర్వలోక జనాలందరికీ దేవుడు ఒక్కడే, సర్వలోక కులాలందరికీ దేవుడు ఒక్కడే. మీ అభిప్రాయ భేదాల్లో తేడా ఉంది కానీ, మనుషుల మధ్య తేడా ఉంది కానీ దేవుడు ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ దేవుడు ఎవరో, ఆ దేవుడు మాత్రమే మానవ కోటిని రక్షించడానికి శక్తిమంతుడు, సమర్థుడు అండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవునికి స్తోత్రాలు. ఈ యోహాను సువార్త సత్యము 8వ అధ్యాయం 32వ వచనం, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా మారుస్తుందని చెప్పబడుతుంది. సత్యం అనేది స్వాతంత్రం ఇస్తుంది, స్వాతంత్రమును సత్యం ఇస్తుంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 2వ వచనము కూడా చూడండి. మన 2వ వచనములో, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించును అన్నాడు. ఎట్లనగా ధర్మశాస్త్రము దేని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. ధర్మశాస్త్రము, ధర్మాన్ని గురించి రాసి ఉన్నది శాస్త్రము. ఆ శాస్త్రం నేర్పుతుంది మనుషుడు ఎలా బ్రతకాలో. ధర్మశాస్త్రం అంటారు దాన్ని. ఆ ధర్మశాస్త్రం చేయజాలని దాన్ని దేవుడు చేశాడు. దేవుడు నరరూపిగా భూమి మీదకి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ యొక్క 2028-26 సంవత్సరాల టైంలోనూ భూమి మీదకి మనుషు రూపముగా ఒక ఆయన కుమారుడు అనే పేరుతో ఉన్న ఆయన్ని పంపించాడని, ఆయన కుమారుడు వచ్చాడని, మరి మనుషులందరి కొరకు పాపరిహారం చేశాడని చెప్పబడుతుంది. దేవునికి స్తోత్రాలు. ఈ యొక్క మన యోహాను సువార్త 8వ అధ్యాయంలో 32వ వచనం, సత్యం అనేది మిమ్మల్ని స్వాతంత్రం చేస్తుంది, స్వతంత్రులుగా మారుస్తుంది. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా, సత్యము నా దగ్గర సత్యం అంటే సంఘంని ఫ్రీగా ఉంచుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సత్యం అంటే బోధలో సత్యం ఉండాలి, చెప్పే వాక్యంలో సత్యం ఉండాలి. నా వాక్యం మీరు వింటున్నారు, మీరు స్వేచ్ఛగా స్వతంత్రంగా బ్రతకవచ్చు. పాపము లేకుండా బ్రతకండి. పాపము లేకుండా జీవించండి, పరిశుద్ధులుగా జీవించండి. మీదే ప్రభు రాజ్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు రాజ్యం మీది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఇంకో మాట యోహాను సువార్తలో 17వ అధ్యాయం 24వ వచనం ఏమంటుందంటే, యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వాక్యములో, మన తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవాలేననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుతున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించుదువి. అయితే దేవునికి స్తోత్రాలు. ఇంకోటి గలతీ పత్రికలో 5వ అధ్యాయం 1 నుంచి 1వ వచనం 13వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము, గలతీయులు మన ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకోనకుడి. దాస్యమనే కాడంటే ఏంటి? దాస్యమనే కాడంటే పూర్వము రక్షణ పొందకముందు మీరున్న కాడి, పాపపు కాడి అన్నట్టు. పాపపు కాడి మనల్ని నలుపుతుంటుంది, ఏడిపిస్తుంటుంది, బాధిస్తుంటుంది. పాపపు కాడి దాస్యమనే కాడి. అది మన ఈ లోకంలో ఈ దుష్టత్వానికి సంబంధించింది. అది మనల్ని బాధిస్తుంటుంది, ఆత్మశాంతి లేకుండా చేస్తుంది. దాని నుంచి ఆయన విడిపించాడని చెప్పబడుతుంది. 13వ వచనం. ఇక్కడ సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, మీ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండుడి. చూడండి, ఇక్కడ మీ స్వాతంత్రం ఇచ్చాడని
స్వతంత్రాన్ని శారీరక క్రియలకి హేతువు చేసుకొనవద్దు అంటున్నాడు. శరీర క్రియలకు హేతువు చేసుకుంటారు. అయితే ఈ యొక్క శారీరక క్రియలకు హేతువు చేసుకొనక, శారీరక క్రియలు అంటే తెలుసు కదా, శారీరక క్రియలు అంటే ఏంటి? పాపక్రియలే. మీ స్వాతంత్రాన్ని శారీరక క్రియలకు హేతువు చేసుకోవద్దు. పవిత్రులుగా పరిశుద్ధులుగా జీవించమని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. 1 తిమోతి 1వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు, అంటే 3 వచనాలు ఉన్నాయి ఇక్కడ. మన 1 తిమోతి 1వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు. ఆయనను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును. ధర్మశాస్త్రం ఎవరికి? ధర్మ విరోధులకి. నిన్నొకడు పెళ్ళాన్ని గోడకేసి గుద్ది స్పృహ లేకుండా చేసి ఆమెను చంపిపడేసి మొక్కలు మొక్కలుగా తరిగి ఆ మొక్కలన్నింటినీ కుక్కర్లో పెట్టి ఫ్రై చేసి తినలేదు. అదంతా బూడిద చేసి ఆ మొక్కలన్నింటినీ ఎముకలను కూడా బూడిద చేసి ఏడ నదిలో కలిపిండంట. పట్టుకుంది పోలీసు. అవుతుంది, ఇన్వెస్టిగేషన్ అవుతుంది. దాన్ని ఏమంటారు? ఒకవేళ పెళ్ళంలో ఏదైనా లోపం ఉంటే విడిచిపెట్టి అయితే వెళ్ళిపోతుండే వాళ్ళ ఇంటికి, అమ్మ వాళ్ళ ఇంటికి పోతుండే. ఆమె చంపేది అవసరం లేదు కదా. పిల్లలు ఉంటే ఆమె కన్నా అప్పగించు, లేకపోతే నువ్వన్నా తీసుకొని పోతే అయిపోతుండే. కానీ ఇక్కడ ఆమెని చంపేసి మొక్కలు చేసిండు. దానికంటే వీడికి ఇప్పుడు శిక్ష పడుతుంది అనవసరంగా, గవర్నమెంట్ చేత, కోర్టు చేత. ఈ క్రియను ఏమంటారు? ధర్మ విరోధ క్రియ. అర్థం కదా? ధర్మ విరోధులకును, ధర్మశాస్త్రం ఎవరికి? ధర్మ విరోధులకును, తర్వాత అవిధేయులకును, విధేయత లేని వారికి, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మత దూషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులంటే పురుషుడు పెళ్లి చేసుకోవటం అంటారు. మీకు అర్థం కావాలని చెప్తున్నా. పురుష సంయోగులకును అంటే కొజ్జగాళ్ళు అన్నట్టు. కొజ్జగాళ్లతో ఏకీపించే మగసిరి కలిగిన మగనగాళ్ళు, వాళ్ళ గురించి పురుష సంయోగులు అంటారు. మనుషు సూరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనా ఉండిన ఎడల అట్టివానికి నియమింపబడిన కానీ నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనా ఎరిగి ధర్మానుకూలముగా దాన్ని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రం మేలైనదని మనం ఎరుగుదాము. ధర్మశాస్త్రం మేలైందే, కానీ ఆత్మ సంబంధం అయితే ఇప్పుడు ఆత్మ మనకు ఏ విధమైన క్రియలు ఇస్తుందో ఆ క్రియల్ని మనం వెంబడిస్తున్నాం కదా. ఆత్మ నేర్పే పాఠాలను బట్టి మనం నడుస్తున్నాం. ఇప్పుడు నేను చదివినవన్నీ ధర్మశాస్త్రమునకు వ్యతిరేకమైన క్రియలు. అది భార్యను చంపాడు చూడు, అది ధర్మశాస్త్ర వ్యతిరేక క్రియ. ఇష్టం లేకపోతే వదిలిపెట్టేసి నీ దారి నువ్వు పోవమ్మా, 10 మంది మధ్య పంచాయతీ పెట్టి చల్లని ఎలగొడితే అయిపోతుంది. చంపడం ఎందుకు? హత్య. అది ధర్మ వ్యతిరేక క్రియలు అంటారు. ధర్మశాస్త్ర క్రియలు, ఖురాన్లో ధర్మశాస్త్రం ఉంది, బైబిల్లో ధర్మశాస్త్రం ఉంది, హిందూ గ్రంథాల్లో ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రము సనాతన ధర్మం అంటాడు. వాడు సనాతన ధర్మం అంటాడు. ఆడదాన్ని తీసుకెళ్ళి కట్ల మీద పెట్టి తగలబెడతాడు మొగుడు చచ్చిపోతే. అది సనాతన ధర్మం. అంతేనా? ధర్మం అండి, ధర్మం కావాలి. సనాతన ధర్మంలో తప్పులన్నీ తీసేసి మంచి శాస్త్రంగా దాన్ని రూపొందించాలి. కానీ సనాతన ధర్మం అమలు చేస్తానంటే కొన్ని కులాలను తీసుకుపోయి ఊరు పెట్టి మీరు అంటరాని వాళ్ళు అని చెప్పాడు సనాతన ధర్మంలో కదా. అంతేనా? తప్ప రైట్? అది కొందరు వర్గాలను వేరు చేసేసాడు. ఎందుకు లేని దాంతో మనకు ధర్మశాస్త్రం అన్నాడు కనుక ఆ పదం ఎత్తాను. అయితే 2వ కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనము నుంచి 6వ వచనాలు. 2వ కొరింథీ 4వ అధ్యాయము 4 నుంచి 6వ వచనాలు ఏమన్నాడు అక్కడ? దేవుని యొక్క స్వరూపి అయ్యున్న
క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అంటున్నాడు కానీ దేవుళ్ళు అంటలేదు. దేవుళ్ళు అనేది మానవులు చేసుకున్నాయి. మనుషుల్ని దేవుళ్ళుగా మార్చుట మనుషులు చేసింది అది. అయితే ఇక్కడ యుగ సంబంధమైన దేవత అన్నాడు. మనుషుల యొక్క కళ్ళకి మబ్బు చేశాడు. అంటే ఈ కళ్ళు కావు, మనోనేత్రాలకి గుడితనం చేసాడు. 6వ వచనం వరకు మనుషుల యొక్క కళ్ళకి గుడితనం చేశాడు, మనోనేత్రములకు గుడితనము కలుగజేసాను. సువార్త, క్రీస్తు సువార్త ప్రకాశము మనుషులకి, జనాలకు ప్రకాశింపకుండానట్లు, జ్ఞానోదయం కలగకున్నట్లు గుడితనం చేశాడు మనోనేత్రాలకి. నేను ఎంత చెప్పుకున్నా వాడు మత మార్పిడు అంటాడు. ఎంత సువార్త చెప్పినా, మారు మనసు గురించి చెప్పినా, పాపక్షమాపణ గురించి చెప్పినా వాడు ఏమంటాడు? మనల్ని మత మార్పిడు అంటాడు, లేకపోతే కుల మార్పిడు అంటాడు, లేకపోతే మీ మత ప్రచారం అంటాడు. వానికి ముయ్యబడి నీ కళ్ళు వాని దగ్గరకు పోయి చెప్పడమే వేస్ట్. ఇప్పుడు కొందరు ఉంటారు మతోన్మాదులు, వాళ్ళ దగ్గర మాట్లాడిన అవసరం లేదా, వెళ్ళిపోవటం అక్కడి నుంచి అవసరం లేదు. స్వార్థవానికి ప్రకటించినా కూడా వాడి కళ్ళు తెరవబడలేదు కనుక, కళ్ళు తెరవబడినన్ని రోజులు ఆడు ఆ గుడ్డోడి గ్రహించడు, ఎదురు దాడి చేస్తాడు. పందులు ఎదుట మీ ముత్యాలు వేస్తే అవి తిరగబడి మీ మీద తిరగబడి మిమ్మల్ని సీల్చి వేస్తాయి. కుక్కల ఎదుట మీ ముత్యాలు వేస్తే అవి కూడా తిరగబడతాయి అని చెప్పాడు. వాక్యం ఎదజల్లితే మీ మీద దాడి చేస్తాయి కుక్కలు, పందులు అంటాడు. కనుక దేవునికి స్తోత్రం. వాళ్ళని జంతువులకు పోల్చాడు. అందుకని వాళ్ళకి ఈ వాక్యం అర్థం కాదు. నీకు అర్థమైనా అర్థం కాకుండా నేను చెప్పక తప్పదు. ఏంటది? సువార్త వాక్యము రో, నేను పుట్టింది అందుకు రో. మరి ఏం చేద్దాం? దేవుని వాక్యము చెప్పమని నన్ను పైనుంచి కిందకి పంపిండి రో అంటే, పైనుంచి కిందకు వచ్చా నేను ఇది చెప్పడానికే, వాక్యం చెప్పడానికి పైనుంచి భూమి మీద పడ్డాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు అర్థమైనా కాకున్నా చెప్పక తప్పదు. హల్లెలూయా. గనుక అంధకారంలోని వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానం యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయముల్లో ప్రకాశించును. గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకుంటలేదు కానీ క్రీస్తు యేసును గూర్చి, ఆయన ప్రభు అనియు, మమ్మను గూర్చి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమని ప్రకటించుతున్నాము. చూడండి, దేవునికి స్తోత్రం. ఈ 1 కొరింథీలో మన 13వ అధ్యాయంలో 12వ వచనముతో మరొక రెఫరెన్స్. మన దేవునికి స్తోత్రాలు. ఈ 13వ అధ్యాయం 12వ వచనం, 1 కొరింథీలో 13, 12వ వచనం, 12వ వాక్యము. ఇప్పుడు అద్దములో చూసినగా చూస్తున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టికే ఎరిగి ఉన్నాం, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. ఇది వచనం. అయితే రోమా 8వ అధ్యాయము 29వ వచనం. ఇవన్నీ చదువుతున్నా వదిలేస్తుంది, ఎందుకంటే టైం మీకు ఎక్కువసేపు వినే ఓపిక లేదు, నాకు ఎక్కువసేపు చెప్పే ఓపిక లేదు. మన వాక్యాల అర్థాలు ఎట్ట తెలుస్తాయండి? ఇవి కొంచెం నిగూఢంగా ఉన్నాయి. ఈరోజు అది వాక్యాలు కొంచెం లైట్గా వివరించుట నిగూఢంగా ఉన్నాయి. చూసుకోవటానికి కూడా కొంచెం క్లిష్టమే. అయినను చదువుకుంటూ పోతూనే ఉండాలి. ఎందుకనగా తన కుమారుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు అన్నట్టు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడెవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారవటకు వారిని ముందుగా నిర్ణయించాడు. ఎవరిని ప్రభువు ముందుగా నిర్ణయించాడో వాళ్ళందరూ దేవుని నమ్ముకుంటారండి, ప్రార్థన చేసుకుంటారు, నమ్ముకుంటారు, రక్షణ పొందుతారు, ప్రార్థన చేస్తారు. ఎవరిని ఎరిగి ఉన్నాడు? నన్ను ఎరిగి ఉన్నాడు మీ అందరికంటే ముందు. అందుకనే మీ దగ్గరకు వచ్చి వాక్యం చెప్తున్నా. ఆయన ఎరిగి ఉన్న వారందరిని నిర్ణయించుకుంటాడు, ఫిక్స్డ్ చేస్తాడు, సీల్ చేస్తాడు.
వాళ్ళు ఆయన్ని ఆరాధన చేస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కళ్ళు మూయబడతాయి కొందరికి, వాళ్ళ కళ్ళు తెరవబడవు, జ్ఞానము నేత్రం తెరవబడదు. ఆ జ్ఞాన నేత్రం తెరవబడనన్ని రోజులు వాళ్ళ బతుకంతే. అది ఎవరైనా సరే వాళ్ళు దేవుని రక్షణలోకి రారు కూడా, ఎదిరిస్తారు. కనుక దేవునికి స్తోత్రాలు. మన మొదట ఆత్మ జీవింపజేయనది కాదు, మొదటి ఆత్మ అది ఆదాము యొక్క జీవాత్మ. ఆదాము మొదటివాడు, రెండోవాడు యేసుక్రీస్తు ప్రభు. ఇది పరిశుద్ధాత్మ, ప్రభు ఆత్మ. ఇది జీవింపజేసే ఆత్మ, మనుషుల్ని నిత్య జీవం ఇచ్చి జీవింపజేసే ఆత్మ. ప్రార్థన చేసుకుందాం, బల్ల తీసుకుందాం.